తెలంగాణ పార్టీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జీలకు ఒకలంటే ఇంకొకరికి వాడతలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సర్కార్ చేస్తున్న పనుల పార్టీ ఇన్ఛార్జ్ ఏలు పెడుతున్నదని రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్ట పెడుతున్నది అని అంటున్నారు చాలా మంది. మరి దాంట్లో నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరి నడుమ పోసుకోతలేదట. ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలనే కాదు పరిపాలనలో కూడా తప్పులు సరిదిద్దుతున్నదట. హెచ్సియు భూములు ఏం చేసైనా రేవంత్ రెడ్డి సర్కార్ స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేసింది కదా. హాగో ఆ హెచ్సియు భూముల జోలికి పోవద్దు అని ఖరాఖండిగా చెప్పిందట. దానితోని సీఎం రేవంత్ రెడ్డికి బ్రేకులు వేసినట్టు అయిందట. అంతేకాదు విద్యార్థుల మీద పెట్టిన కేసులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చెప్పించి కొట్టేసేటట్టు చేసిందట. యూనివర్సిటీలు ఉన్న పోలీసులను వెనుకకొచ్చేటట్టు చేసిందట. ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డికి కోపం రాదా? అందుకే తన మనుషులతోని మీనాక్షి నటరాజన్ మీదనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడట. మరి అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు కానీ హెచ్సియు భూముల విషయంలో మీనాక్షి మాత్రం గట్టి పట్టు మీదనే ఉన్నది. ఇట్లా చేస్తే పార్టీ పరువు దేశం మొత్తంలో పోతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పొట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రకృతిని విధ్వంసం చేసే పార్టీ అనే చెడ్డ పేరు వచ్చేటట్టున్నదని బాగానే వాదిస్తున్నదట. మీనాక్షి అంటే చేప కన్ను కాబట్టి చేపలు ఎప్పుడు కళ్ళు ముయ్యాయి కాబట్టి పేరుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రతి విషయంలో రెండు కళ్ళు వేసి చూస్తున్నదట. జనానికి కీడు జరిగే పనిని ఏదైనా చేయొద్దని బల్లగుద్దినట్టు చెప్తున్నదట. అందుకే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు మీనాక్షి నటరాజన్కు పురి కలుస్తలేదని అంటుర్రు. ముందు ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి కూడా తీసేసేతానికి వెనకాడదట. మరి చూడాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎట్లుండబోతున్నాయో. ఆడపిల్లలను ఎవడన్నా షిడాయిస్తే అధికారంలో ఉన్నోళ్ళు ఏం చేయాలి? అట్లా చేసినోని దొరకబట్టి శిక్ష పడేటట్టు చేయాలి. ఆడపిల్లలకు రక్షణ ఇయ్యలేనందుకు క్షమాపణ కోరాలి. ఇంకోసారి అట్లా కాకుండా చూస్తామని చెప్పాలి. కానీ ఈ ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿ గారు చూడండి ఏమంటున్నాడో. ಇಲ್ಲೊಂದು ಘಟನೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಘಟನೆ ಆಗುತ್ತೆ ಅದನ್ನ ನಾವು ಏನ್ ಕ್ರಮ ತಗೋಬೇಕು ಕಾನೂನು ಪ್ರಕಾರ ತಗೊಳ್ತೇವೆ. ಬೀಟ್ ವ್ಯವಸ್ಥೆನೂ ಇನ್ನೂ ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೂ ಕೂಡ ನಾನು ನಮ್ಮ కమిషనర్ಗೆ సూచన కొట్టు కಳಿಸಿದ್ದೇನೆ. కన్నడ భాష మనకు అర్థం కాదు కానీ ఈ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే పెద్ద సిటీలల్లా ఆడోళ్లను షిడాయించుడు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఓ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న మనిషి ఇట్లనేనా మాట్లాడేది? పెద్ద సిటీలల్లా ఎప్పటికి ఇట్లనే జరగకుండా ఉండేతానికి చిన్న సిటీలు కట్టుకోవాలనా? లేకుంటే ఆడవిల్లలను ఏడిపించుడు కామనని పట్టినట్టు ఉండాలనా? ఏందన్నట్టు మంత్రి గారి మాటలలో ఉన్న అర్థము. గా నడుమ ఎవడో హౌలేగా ఇద్దరు ఆడపిల్లలు చిన్న సందుల నుంచి పోతుంటే మీదికి వచ్చి చిల్లర చేష్టలు చేసిండు కదా. హాగో ఆ వీడియో బయటికి వచ్చే వరకు కర్ణాటకలా రౌడీ గాళ్ళు ఎక్కువైతున్నారు, లా అండ్ ఆర్డర్ గాది తప్పుతున్నది అనే చర్చ జరిగిందట. హాగో దాని మీద హోంమంత్రి పరమేశ్వర అనే ఇతగాడిని అడిగితే సిటీలు పెద్ద ఉండుట్లా ఇట్లా జరుగుతున్నాయి అన్నట్టు చెప్పిండట. సిగ్గుండాలే బుద్ధుండాలే. అసలు నువ్వు హోమ్ మినిస్టర్వేనా? అసలు మనిషివేనా? నిజంగా నీకు ఆడపిల్ల విలువ తెలుసా? తెలిస్తే వాళ్ళని క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కు. మేము అండగా నిలబడలేకపోయినాం, మాది తప్పే అని ముక్కు నేలకు రాకు. అంతేగాని సిటీ పెద్దది పల్లె చిన్నది అని ఉద్దర మాటలు మాట్లాడకు అని సోషల్ మీడియాలో ఇతగాడి వీడియోలు తిప్పుకుంటా తిడుతున్నారట కర్ణాటక పబ్లిక్.